హై వ్యూయర్స్ వెల్కమ్ టు మార్కెట్స్ ఎట్ 11 AM. డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మార్కెట్స్ చూసుకున్నట్టయితే ఈ సిరీస్ని అండ్ లాస్ట్ డే ఆఫ్ ద వీక్ని చూసుకున్నట్టయితే మంచి నోట్తో డేని స్టార్ట్ చేశాయని చెప్పుకోవచ్చు. పాజిటివ్ సైడ్లో మార్కెట్స్ డేని స్టార్ట్ చేశాయి. ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుండి కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఒక పాజిటివ్ వేస్లోనే ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. లాస్ట్ ఒక 10 to 15 minutes బ్యాక్ నుండి ఒక చిన్న కరెక్షన్ అనేది మార్కెట్స్లో చూసినప్పటికీ బట్ స్టిల్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే మార్నింగ్ వచ్చిన అప్ ట్రెండ్ని నిలబెట్టుకుంటూ ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. సెన్సెక్స్ విషయాన్ని కనుక వస్తే నిన్నటి క్లోజింగ్కి 134 పాయింట్స్ అప్సైడ్తో 36,304 వద్ద ఓపెన్ అయిన సెన్సెక్స్ ప్రస్తుతం కనుక చూసినట్టయితే అరౌండ్ 151 పాయింట్స్ పాజిటివ్గా 36,321 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ నిఫ్టీ చూసినట్టయితే ప్రీవియస్ క్లోజింగ్కి 34 పాయింట్స్ అప్సైడ్తో 10,892 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసినట్టయితే 37 పాయింట్స్ పాజిటివ్గా 10,895 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని కనుక వస్తే నిన్నటి క్లోజింగ్కి అరౌండ్ 70 పాయింట్స్ అప్సైడ్తో 27,009 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే 59 పాయింట్స్ నెగిటివ్ సైడ్తో 26,879 వద్ద ట్రేడ్ అవడం చూస్తున్నాము. బ్యాంక్స్లో మాత్రం కొంత హైస్ నుండి కరెక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాము. ప్రజెంట్ పిఎస్యూ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్లో కొంతవరకు హైస్ నుండి కరెక్షన్ అనేది చూస్తున్నాము. ప్రస్తుతం బ్యాంక్స్ కొంతవరకు మిక్స్డ్ టు ఫ్లాట్గా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయాన్ని కనుక వస్తే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ బెటర్గా ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. కంపేర్ టు డిక్లైన్సెస్ అడ్వాన్సెస్ హైయర్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. అడ్వాన్సెస్ చూసినట్టయితే 938గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 652గా ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తూ వస్తున్నాయి. నిఫ్టీ గెయిన్స్ అండ్ లూజెస్లో కనుక చూస్తే ఎస్ బ్యాంక్ 4.5%, M&M 2.5%, విప్రో 2.35%, జీ ఎంటర్టైన్మెంట్స్ 1.85% అండ్ మారుతి సుజుకి 1.73% వరకు పాజిటివ్ సైడ్లో ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ లూజెస్లో కనుక వెళ్తే భారతీ ఇన్ఫ్రాటెల్ 2.18%, టాటా మోటార్స్ 1.97% అండ్ యూపీఎల్ 1.68%, ఎన్టీపీసీ 1.5% అండ్ ఐఓసీ 1.33% వరకు నెగిటివ్ సైడ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక ఏషియన్ మార్కెట్స్ విషయాన్ని కనుక వస్తే ప్రజెంట్ కొస్పీ మినహాయించి రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్ సైడ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. కొస్పీ అరౌండ్ 8 పాయింట్స్ వరకు నెగిటివ్ సైడ్లో ట్రేడ్ అవుతుండగా నికై 68 పాయింట్స్ అండ్ స్ట్రైట్ టైమ్స్ 15 పాయింట్స్ అండ్ హ్యాంగ్సెంగ్ 76 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 40 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ అరౌండ్ 2 పాయింట్స్ వరకు పాజిటివ్ సైడ్లో ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక ఎస్జీఎక్స్ నిఫ్టీ విషయాన్ని కనుక వస్తే 10 పాయింట్స్ పాజిటివ్గా 10,096 వద్ద ప్రజెంట్ ఎస్జీఎక్స్ నిఫ్టీ ట్రేడ్ అవుతూ రావడం గమనిస్తున్నాము. ఇక డాలర్తో రూపీ వాల్యూ కనుక చూసినట్టయితే 17 పైసా హయ్యర్ సైడ్తో 69.67 వద్ద ఇండియన్ రూపీ ఈరోజు డేని స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయిన్స్ కనుక చూస్తే ఒబెరాయ్ రియాలిటీ 6%, పేజ్ ఇండస్ట్రీస్ 3.68%, అపోలో హాస్పిటల్స్ 3%, అజంతా ఫార్మా 2.23% అండ్ గ్లెన్మార్క్ 2% పైగానే పాజిటివ్ వేస్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూస్తే ప్రెస్టేజ్ ఎస్టేట్స్ 7.81%, డిఎఫ్ఎం ఫుడ్ 6.71%, దివాన్ హౌసింగ్ 5%, జేకే పేపర్స్ 4.5% అండ్ రెప్కో హోమ్స్ అరౌండ్ 4% వరకు పాజిటివ్ మూమెంటంలో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే వీఆర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9963155572 నెంబర్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. సో మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ సూర్యదేవ్ గారు. హాయ్ అండి. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఈ సిరీస్ని పాజిటివ్ నోట్తో డేని స్టార్ట్ చేశాయి. అక్కడ నుండి కనుక చూసుకున్నట్టయితే ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా మార్కెట్స్లో ఒక అప్సైడ్ మూవ్ అనేది కంటిన్యూ అవ్వడం మనం చూస్తున్నాము. ఒక చిన్న ఫ్యూ పాయింట్స్ అటు ఇటుగా కరెక్షన్ అనేది వస్తున్నప్పటికీ మార్కెట్స్లో చూసుకున్నట్టయితే కొంత అప్సైడ్ ట్రెండ్ అనేది సస్టైన్ అవ్వడం మనం చూస్తున్నాము. కంపేర్ టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కొంత వీక్ అవ్వడం మనం చూస్తున్నాం. లాస్ట్ ఒక 15 to 20 minutes బ్యాక్ నుండి కనుక చూసుకున్నట్టయితే బ్యాంక్స్లో కొంత హైస్ నుండి కరెక్షన్ అనేది వస్తున్నప్పటికీ మార్కెట్స్ చూసుకున్నట్టయితే ఇంకా కూడా స్ట్రాంగ్గానే మూవ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే ఇవాళ మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై మీ విశ్లేషణ ఏంటారు? సో ఓవరాల్గా నిఫ్టీ 10,500 లెవెల్స్ దగ్గర నుంచి 1 by 1 ఒక్కొక్క రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసుకుంటూ రావడం చూస్తున్నాం. సో ఓవరాల్గా మనకి 10,500 నుంచి ఇప్పుడు ఈరోజు హై అంటే 10,920 వరకు ఏదైతే మూమెంట్ ఉందో ఆ మూమెంట్ మనం ఇన్నర్ వేవ్స్ అనేది గమనిస్తే 5 ఇన్నర్ వేవ్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈరోజు కొద్దిగా ఇక్కడ ఆల్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో 10,850 అనేది కీలకమైన సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. సో
సో ఓవరాల్గా ఈ 400 పాయింట్స్లో ఉన్న మూమెంట్ ఏదైతే ఉందో దాంట్లో కొద్దిగా రీట్రేస్మెంట్ అనేది జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అంటే ఓవరాల్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అది ఈ రోజు వస్తుందా మండే వస్తుందా అనేది చూడాల్సి ఉంటుంది. సో ఈరోజు మనకి వీక్లీలో లాస్ట్ డే కాబట్టి ఈరోజు పెద్దగా కన్ఫర్మ్గా బ్రేక్ డౌన్ అని అట్లాంటిది ఇవ్వకపోవచ్చు. సో అది కనుక జరిగితే 10,850 10,440 ఆ జూన్ మధ్యలో నిఫ్టీ ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అప్ సైడ్ రెసిస్టెన్స్ వచ్చేసి దీనికి 10,915 దగ్గర నుంచి 10,945 ఆ రేంజ్ వరకు అప్ సైడ్ రెసిస్టెన్స్ అనేది ఉంది. సో ఈ రేంజ్లోనే మార్కెట్ అనేది మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఈరోజు ఇన్ కేస్ మనకి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వస్తుందేమో గమనించాల్సి ఉంటుంది. లాస్ట్ అవర్లో ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ వస్తే సో అది 10,850 కింద కనుక క్లోజ్ అయితే ఒక రివర్సల్ తీసుకున్నట్టుగా భావించవచ్చు. సో అలాంటప్పుడు 10,720 అనేది నెక్స్ట్ డౌన్ సైడ్ టార్గెట్గా చెప్పుకోవచ్చు. సో అది ఈ రోజు కాకపోతే మనకి నెక్స్ట్ మండే ట్యూస్డే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఈరోజు సెక్టర్ పరంగా గమనిస్తే ఒక మెటల్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్యాంక్స్ తప్ప మిగతా అన్ని సెక్టర్స్లో కొద్దిగా పాజిటివ్ ట్రేడింగ్ అనేది రావడం చూస్తున్నాం. ముఖ్యంగా రియాలిటీ సెక్టర్లో కొద్దిగా స్ట్రాంగ్ బయింగ్ అనేది కనిపిస్తుంది. సో అది కాకుండా నెక్స్ట్ ఐటీ సెక్టర్ కూడా కొద్దిగా పాజిటివ్గానే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో ఓవరాల్గా కొద్దిగా వొలాటిలిటీ ఇండెక్స్ కూడా ఒక 5% వరకు ఫాల్ రావడం చూస్తున్నాం. ప్రజెంట్ 17.70 ఆ జూన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో నెక్స్ట్ మూమెంటం తీసుకోవడానికి ఈ లెవెల్లో కొద్దిగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి అది కాకుండా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు షార్ప్గా బౌన్స్ రావడం చూస్తున్నాం కాబట్టి వీలైనంత తొందరగా ఒక బుక్ ప్రాఫిట్స్ అని చెప్తాను. సో ఫ్రెష్ పొజిషన్స్ ఈరోజు క్లోజింగ్ అనేది గమనించిన తర్వాత నెక్స్ట్ డైరెక్షన్ అంటే కన్ఫర్మ్గా మనకి బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత నేను తీసుకోమని చెప్తాను. సో టెక్నికల్గా ఇండికేటర్స్ ప్రకారం గమనిస్తే ఒక ఓవర్ బాట్ పొజిషన్స్లో ఉన్నాయి. ఇంకా ప్రస్తుతానికైతే సెల్లింగ్ మోడ్లోకి అయితే ఇంకా ఎంటర్ కాలేదు. సో 10,850 కనుక బ్రేక్ డౌన్ అయితే అప్పుడు సెల్లింగ్ మోడ్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగానే ఉండాల్సిన సమయం అని చెప్పొచ్చు. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు మార్కాపురం నుండి శ్రీకాంత్. హలో. నమస్తే అండి, అడగండి. యా చెప్పండి. ఎల్టీ ఫుడ్స్ యావరేజింగ్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఓకే అండి, ఓకే. చూడండి, ఎల్టీ ఫుడ్స్ అయితే యావరేజ్ అయితే చేయొద్దని చెప్తానండి. మీరు గాద్రేజ్ ఇండస్ట్రీస్ కన్నా గాద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కొద్దిగా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా మీరు లాంగ్ టర్మ్ పర్పస్లో అంటుతున్నారు కాబట్టి మీరు గాద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ బిగిన్ చేసుకోవచ్చు. అంటే ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయకండి, కొద్దిగా అక్యుములేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కెమికల్ స్టాక్స్ గురించి అడిగారు. అది ఇంకా వర్కౌట్ అవుతుందండి. మీకు మండే కానీ ట్యూస్డే కానీ అది ఫైనల్ అయినప్పుడు మీకు కెమికల్ స్టాక్స్ గురించి వివరణ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ కాల్ చూద్దాము. విజయవాడ నుండి పాండురంగారావు కాలర్ ఉన్నారు. హలో. హలో. యా చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. నేను ఓకే. మెక్డోవల్ ఏమో 611లో తీసుకున్నారు. నెక్స్ట్ స్టాక్ ఏమన్నారు? సెకండ్ స్టాక్ ఏంటన్నారండి? హెవెల్స్ కూడా హోల్డ్ చేస్తున్నారా? ఓకే. చూడండి, మీరు చెప్పిన దాంట్లో హెవెల్స్లో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి. మెక్డవెల్లో మీరు 611 దగ్గరలో తీసుకున్నారు. ఆల్మోస్ట్ దానిపైన ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. కాకపోతే ఇంకా కొద్దిగా అప్ సైడ్ మూమెంటం ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో షార్ట్ టైంలో ఇది 600 అన్నది కీలకమైన సపోర్ట్ జోన్గా కనిపిస్తుంది. సో 600 దగ్గర మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేసి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక ఓన్లీ ట్రేడింగ్ పర్పస్లో తీసుకుంటే మాత్రం
మెక్డావెల్స్లో ఒక చిన్న బౌన్స్ వస్తే కనుక 700 680 ఆ జోన్ వరకు బౌన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ ఒకసారి ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్ సైడ్లో మాత్రం 600 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. అవెల్స్లో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు తణుకు నుండి నాగేశ్వరరావు. హలో. వన్ సెకండ్ నాగేష్ గారు, ఏ స్టాక్ గురించి చెప్తున్నారు? మేడం నాకు అమరావతి బ్యాటరీస్ 726లో డిసెంబర్ షీట్ తీసుకున్నానండి. దాని డీటెయిల్స్ ఒకసారి చెప్పానండి. ఓకే. వన్ సెకండ్ అండి. అమర్ రాజా బ్యాటరీ 726లో తీసుకున్నారు. తర్వాత మీ వాయిస్ బ్రేక్ అయింది. ఏ స్టాక్ అడిగారు? ఫీచర్స్ పరంగానేనండి? ఓకే. అమర్ రాజా బ్యాటరీ ఆల్మోస్ట్ కంటిన్యూస్గా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్న స్టాక్ అని చెప్పొచ్చండి. సో ఈ రీసెంట్గా 750 వరకు వెళ్ళినప్పటికీ అక్కడ నుంచి స్ట్రాంగ్గా డౌన్ సైడ్ మూమెంటంలోనే కంటిన్యూ అవుతూ వస్తుంది. సో అక్కడ నుంచి కీలకమైన సపోర్ట్ జోన్ దీనికి 705 దగ్గరలో ఉంది. సో మీరు లాంగ్స్ హోల్డ్ చేస్తే కనుక డిసెంబర్ ఫ్యూచర్స్లో 705 704 ఆ జోన్ దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. దానిపైన ఉన్నంత వరకు మళ్ళీ ఒకసారి టెక్నికల్ బౌన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం మళ్ళీ న్యూ లోస్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆల్రెడీ లాంగ్స్ బిల్డప్ చేసి ఉన్నారు. 705 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. సో నెక్స్ట్ ఫ్యూచర్స్ రికమెండేషన్ అంటే మార్కెట్లో ఇంకా కొద్దిగా క్లారిటీ రావాల్సి ఉంటుంది ప్యాటర్న్స్లో. దాని తర్వాతనే నెక్స్ట్ ఫ్యూచర్స్ రికమెండేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ కాల్ చూద్దాము. హైదరాబాద్ నుండి రవి కాలర్ ఉన్నారు. హలో. నమస్తే రవి, అడగండి. ఇండోసెంట్ బ్యాంక్ 1640 పుట్ ఆప్షన్ ఉంది మేడం. ఓకే. ప్రెజెంట్ అయితే ప్రాసెస్లో ఉంది. అలాగే ఎస్బీఐ ఫ్యూచర్ కాల్ ఇచ్చారు చేసే గారు, అది కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే. ఇండస్ఇండ్ బ్యాంక్లో 1640 పుట్ ఆప్షన్ ఉందా? యా, ఈరోజు తీసుకున్నాను. చాలా వరకు బ్యాంకింగ్ స్టాక్స్లో ర్యాలీ రావడం చూసాం కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇండస్ఇండ్ బ్యాంక్ 1640 పుట్ ఆప్షన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చండి. ఇంకా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది దీంట్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు కొద్దిగా బేరిష్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది. అది కాకుండా 1675 1680 ఆ జోన్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇండస్ఇండ్ బ్యాంక్. సో దాని కింద ఉన్నంత వరకు ఇది కొద్దిగా బేరిష్ ప్రాఫిట్ బుకింగ్ అన్నది ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అది కనుక జరిగితే 1590 వరకు ఈ ఫాల్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు ఒకసారి ఫాల్ కనుక వస్తే 1580 1575 ఆ జోన్ దగ్గర మీరు ఈ పుట్ ఆప్షన్స్లో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. మీరు ఎస్బీఐ గురించి అడిగారు. ఎస్బీఐ విషయానికి వస్తే అది కొద్దిగా రేంజ్ బౌండ్లో మూవ్ అవుతున్న స్టాక్ అని చెప్పొచ్చండి. సో ఓవరాల్గా ఇది రీసెంట్గా చెప్పాలంటే 295 దగ్గర అండ్ 292 ఆ జోన్ దగ్గర స్ట్రాంగ్గా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్న స్టాక్ అని చెప్పొచ్చు. సో దానిపైన వెళ్తేనే కాల్ ఆప్షన్స్ అన్నది కొద్దిగా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదంటే మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ప్రెజర్ అనేది ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇది ఇంకా కొద్ది సపోర్ట్ పైనే ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇంకా మనకు కన్ఫర్మ్గా ఒక ట్రేడ్ అనేది తీసుకునే పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి ఒక బ్రేక్అవుట్ వచ్చిన తర్వాతనే కాల్ ఆప్షన్ తీసుకోమని చెప్తానండి. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే టాటా మోటార్స్ విషయాన్ని కనుక వస్తే ఈరోజు కొంత వీక్ అవ్వడం మనం చూస్తున్నాము. ముఖ్యంగా కొంత న్యూస్ కూడా ఏదో ఉన్నట్టుంది ఈ స్టాక్కి. సో ప్రజెంట్ కనుక చూసుకుంటే టెక్నికలీ కూడా కొంత డౌన్ సైడ్లోనే ఈ స్టాక్ ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. సో సపోర్ట్ పరంగా ఎక్కడుందంటారు? సో ప్రజెంట్ కొంత కరెక్ట్ అవుతుంది కాబట్టి ఈ కరెక్షన్స్లో ఏమైనా ఫీచర్స్లో ఈ స్టాక్ని పిక్ చేసుకోవచ్చు అంటారా? టాటా మోటార్స్ యా, టాటా మోటార్స్ ఆల్మోస్ట్ రీసెంట్గా చెప్పాలంటే 165 160 ఆ జోన్ దగ్గర కొద్దిగా సపోర్ట్ తీసుకొని బౌన్స్ రావడం చూస్తున్నాం. అక్కడ నుంచి 200 వరకు వెళ్ళడం మళ్ళీ రీసెంట్గా అదే లో లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి కొద్దిగా లోయర్ లెవెల్స్లో కన్సల్టేట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఒక బయింగ్ ఆపర్చునిటీగానే తీసుకోవాల్సి ఉంటుంది టాటా మోటార్స్ని. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 165 160 ఆ జోన్ పైన సస్టైన్ అయినంత వరకు దీంట్లో మళ్ళీ ఒకసారి బౌన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి
టాటా మోటార్స్లో లాంగ్ పొజిషన్స్కి ట్రై చేయొచ్చు. లాంగ్స్ మనకి బిల్డప్ చేస్తే 160 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ అప్ సైడ్ ఇది ఓవరాల్గా కొద్ది బౌన్స్ వస్తే కనుక మళ్ళీ 190 కానీ 200 వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి డిసెంబర్ సిరీస్లో. నెక్స్ట్ కాలర్ ఉన్నారు రాజమండ్రి నుండి రవి. హలో, నమస్కారం, చెప్పండి. ఈరోజా అండి? ఈరోజు విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి వీక్గా ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మీరు ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్యూచర్స్లో కనుక షార్ట్ సెల్ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇది 355.80 ఆ జోన్ కనుక దాని కింద ట్రేడ్ అవుతుంది. దాని కింద ఉన్నంత వరకు ఇది మళ్ళీ ఒకసారి 353, 354 ఆ జోన్ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ 1 డే హోల్డ్ చేసే పరిస్థితిలో ఉంటేనే ఐసిఐసిఐ బ్యాంక్ షార్ట్ సెల్ పొజిషన్ తీసుకోవచ్చు. అప్ సైడ్లో మాత్రం దీనికి 365 ఆ జోన్ దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నట్టున్నారు, కాల్ చూద్దాం. హలో 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 యా చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, ఓకే అండి, కాల్ డ్రాప్ అయినట్టుంది. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే సూర్యదేవ్ గారు, జీ ఎంటర్టైన్మెంట్ ఈ మధ్యకాలంలో చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. అండ్ ఫ్రీక్వెంట్గా మనం ఈ స్టాక్ గురించి మాట్లాడుకుంటూనే వస్తున్నాం కూడా. ఇది ఆల్మోస్ట్ కంటిన్యూస్గా అప్ సైడ్లో ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాం. లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా చూసుకున్నట్టయితే చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది చూస్తున్నప్పటికీ కూడా ఈ స్టాక్ కనుక చూస్తే టెక్నికల్లీ స్ట్రాంగ్గానే కనిపిస్తూ ఉంది. సో ఇది అప్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే ఇంకా ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు? ఉన్న ఈ లెవెల్ నుండి కూడా రెసిస్టెన్స్ పరంగా ఎక్కడ ఫేస్ చేయొచ్చు అంటారు? మీరు అన్నట్టు జీ ఎంటర్టైన్మెంట్ అనేది లోయర్ లెవెల్స్ 420 దగ్గర నుంచి స్ట్రాంగ్గా బౌన్స్ రావడం చూస్తున్నాం. సో ఇది ఓవరాల్గా ఓవర్సోల్ పొజిషన్ నుంచి వచ్చిన టెక్నికల్ బౌన్స్గానే భావించాల్సి ఉంటుంది. సో దీనికి నెక్స్ట్ 504, 506 ఆ రేంజ్ దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ బౌన్స్ అనేది అక్కడ హాల్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈరోజు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఆల్మోస్ట్ 490 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. ఇంకా మ్యాక్సిమం అప్సైడ్ అనేది ఇంకా 10-15 పాయింట్స్ వరకు ఉండొచ్చు. సో అక్కడ మళ్ళీ అమ్మకాలు ఒత్తిడి అనేది ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆల్మోస్ట్ ఒక కొద్దిగా రీట్రేస్మెంట్ అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. సో 506 బ్రేక్అవుట్ జరుగుతుందా, మళ్ళీ అక్కడ నుంచి రివర్సల్ తీసుకుంటుందా అనేది చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాల్ చూద్దాము. రామకృష్ణ కాలర్ ఉన్నారు. హలో, యా గుడ్ మార్నింగ్ అండి. ఏంటండి? సారీ, డిఎల్ఎఫ్ హోల్డ్ చేస్తున్నారండి? ఓకే, సో డిఎల్ఎఫ్ విషయానికి వస్తే 182 పైన సస్టైన్ అయితే కొద్దిగా మీరు లాంగ్స్ పొజిషన్ బిల్డప్ చేసుకోవచ్చు. దాని కింద ఉన్నంత వరకు మళ్ళీ ఒకసారి అమ్మకాలు ఒత్తిడి ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయండి. సో మీరు ఓవరాల్గా 182 క్రాస్ అయిన తర్వాతనే డిఎల్ఎఫ్ ఫ్యూచర్స్లో లాంగ్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. దాని కింద ఉన్నంత వరకు లాంగ్స్ పొజిషన్ అనేది అవాయిడ్ చేయండి. దాని కింద 172 అనేది కీలకమైన సపోర్ట్ అని చెప్పొచ్చు డిఎల్ఎఫ్కి. సో 172, 182 ఆ 10 పాయింట్స్ రేంజ్లో ఎటువైపు అయితే బ్రేక్అవుట్ వస్తుందో మీరు ఆ డైరెక్షన్లో ట్రేడ్ చేసుకోండి. అదే డైరెక్షన్లో డిసెంబర్లో మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హలో హలో చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, కానీ కాల్ మళ్ళీ డ్రాప్ అయినట్టుంది. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే సూర్యదేవ్ గారు, గెయిల్ పరంగా చూసుకున్నట్టయితే గెయిల్ షార్ట్ టర్మ్ వ్యూతో కనుక రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతూ వస్తున్న ఈ స్టాక్ కనుక చూసుకున్నట్టయితే షార్ట్ టర్మ్ పరంగా టార్గెట్స్ పరంగా కానీ ఎలా మూవ్ అవుతున్నాయంటారు? ఒక పాజిటివ్ మూవ్ అనేది ఇందులో మనం చూస్తున్నాం. మార్నింగ్కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే ఒక చిన్న కరెక్షన్ అనేది వచ్చినప్పటికీ కూడా స్టిల్ ఇంకా ఒక పాజిటివ్ పర్ఫార్మెన్స్ అనేది ఇందులో కంటిన్యూ అవ్వడం చూస్తున్నాము. సో షార్ట్ టర్మ్తో కనుక చూసినట్టయితే టార్గెట్స్ పరంగా ఎలా ఉన్నాయంటారు? ఇంతకుముందు అన్నట్టు గెయిల్ ఒక రేంజ్లో మూవ్ అవుతున్న స్టాక్ అని చెప్పొచ్చు. సో డౌన్ సైడ్లో 330, అప్ సైడ్లో వచ్చేసి 360 ఆ జోన్లోనే అంటే ఒక ఆల్మోస్ట్ 30 పాయింట్స్ రేంజ్లో మూవ్ అవ్వడం చూస్తున్నాం. అంటే సైడ్ బై సైడ్ క్యాండిల్స్ అనేది ఏర్పడుతున్నాయి. ఒక పర్టికులర్ డైరెక్షన్ అనేది ఇంకా తీసుకోలేదు.
సో ఈ రేంజ్ ఈ 30 పాయింట్స్ రేంజ్ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ అని చేస్తుందో దాని తర్వాతనే ఒక నెక్స్ట్ పర్టికులర్ డైరెక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా ప్రజెంట్ మాత్రం ఈ టెక్నికల్ ఇండికేటర్స్ వీక్నెస్ చూపిస్తున్నాయి కాబట్టి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ రావడానికి అవకాశం ఉంది. సో ఆ బ్రేక్అవుట్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది గమనించాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే సైడ్ బై సైడ్ క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి క్లియర్ కట్ మన డైరెక్షన్ అయితే లేదు. నెక్స్ట్ కాల్ చూద్దాం. ప్రవీణ్ కుమార్, హలో చెప్పండి అండి. ఓకే ఓకే ఎస్ బ్యాంక్ 283 అండి. 283. మీరు చాలా లాస్లో ఉన్నారండి. అయితే ఎస్ బ్యాంక్లో ఆల్మోస్ట్ 160 ఆ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. కాకపోతే మీరు ఇక్కడ యావరేజ్ చేయొచ్చా అంటే మీరు రిస్కీ అండి. ఓవరాల్గా 280 అన్నది మీరు తీసుకున్న రేంజ్ దగ్గరనే రెసిస్టెన్స్ అనేది ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో. సో ఇప్పుడున్న అంటే ఎవ్రీడే ఒక్కొక్క నెగిటివ్ న్యూస్ రావడం వల్ల ఎస్ బ్యాంక్లో న్యూ లోస్ రావడం చూస్తున్నాం. ఎప్పుడైతే 200 బ్రేక్ డౌన్ అయిందో మళ్ళీ అక్కడ ఎస్ బ్యాంక్లో వీక్నెస్ అనేది ఎదురైందని అనిపిస్తుంది. సో ఓవరాల్గా అది లాస్ట్ వీక్లో కూడా చెప్పడం జరిగింది. సో ఏదైనా బౌన్స్ వచ్చినా 200 దగ్గర మళ్ళీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎస్ బ్యాంక్లో ఉన్న పొజిషన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోమని చెప్తాను, కానీ ఇంకా దీంట్లో ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయొద్దని చెప్తానండి. అది ఎన్బిసిసి విషయానికి వస్తే ఎన్బిసిసిలో ఆల్మోస్ట్ మీరు ఆల్రెడీ ఉన్నారు లాంగ్స్లో, మీరు 80 దగ్గరలో తీసుకున్నారు. ఇది ఆల్మోస్ట్ 54-55 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో దీంట్లో టెక్నికల్ బౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో టెక్నికల్ బౌన్స్ రాబోయే రోజుల్లో వస్తే కనుక 80-85 వరకు బౌన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ బౌన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీంట్లో మీరు కొద్దిగా యావరేజ్కి ట్రై చేయొచ్చు. ఆ బౌన్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. కండి కాల్స్తో పాటుగా మెయిల్స్ కూడా చూద్దాం. పవన్ కుమార్ మెయిల్ చేశారు. డీప్ ఇండస్ట్రీస్ 3 to 5 years వ్యూతో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా అని అడుగుతున్నారు. ద సేమ్ టైం సీక్వెంట్ సైంటిఫిక్లో 48 రూపీస్తో హోల్డ్ చేస్తూ ఉన్నాను. ఇది తీసుకున్నాను. ప్రాఫిట్ ఏమైనా బుక్ చేయమంటారా? సో డీప్ ఇండస్ట్రీస్ మీరు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఒకసారి అటెంప్ట్ చేయొచ్చండి. కాకపోతే రాబోయే రోజుల్లో దీనికి 167 దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ అనేది ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ ఒకసారి డిప్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఇక్కడ ఒక ఫస్ట్ ప్రైస్ పాయింట్గా దీన్ని చూస్ చేసుకోవచ్చు ప్రజెంట్ లెవెల్స్ని. మళ్ళీ కొద్ది కరెక్షన్ వస్తే కనుక దీనికి లోయర్ లెవెల్స్లో యావరేజ్ చేయొచ్చు. మళ్ళీ 85 కానీ 80 రేంజ్ వస్తాయి. సో మీరు 2-3 years డ్యూరేషన్ కోసం అడిగారు కాబట్టి బయింగ్ అయితే వెళ్ళొచ్చు. దీంట్లో సీక్వెంట్ అంటారు. ఇంకొకటి 45 దగ్గర మీరు లాంగ్స్ బిల్డప్ అయి ఉన్నారు. దీంట్లో ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ లెవెల్కి దగ్గరలో వచ్చిందండి. సో ఓవరాల్గా 77 దగ్గర రెసిస్టెన్స్ అనేది ఉంది. సో మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను, ఎందుకంటే హయ్యర్ లెవెల్స్లో ఇది కొద్దిగా సైడ్ వేస్ మూమెంటంలో ఉంది కాబట్టి అప్ సైడ్ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నట్టుగా కనిపిస్తుంది. సో మీరు మంచి ప్రాఫిట్లోనే ఉన్నారు కాబట్టి ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. సో లాంగ్ టర్మ్ పర్పస్లో అయితే పెద్దగా అట్రాక్టివ్గా అయితే కనిపించట్లేదు. ఓకే, నేను నెక్స్ట్ ఆ మెయిల్ చూద్దాం. రమణ మెయిల్ చేశారు. లుపిన్ డిసెంబర్ ఫ్యూచర్స్ 856లో సెల్ చేశారు. ద సేమ్ టైం ఇన్ఫోసిస్ డిసెంబర్ ఫ్యూచర్స్ 600 పుట్ ఆప్షన్ని 19 రూపీస్లో బయింగ్లో ఉన్నారు. సో ఇది హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. లుపిన్ 856 సెల్ డిసెంబర్ ఫ్యూచర్స్ అండ్ ఇన్ఫోసిస్ 660 పుట్ ఆప్షన్ 19 రూపీస్లో బై. చూడండి, ల్యూపిన్ ఆల్మోస్ట్ ఇది ఎవ్రీ డిప్లో కూడా బై చేయాల్సిన స్టాక్ అండి. సో మీరు దీంట్లో షార్ట్ సెల్ పొజిషన్ తీసుకున్నారు, దాంట్లో షార్ట్ సెల్ పొజిషన్ నుంచి బయటికి రమ్మని చెప్తానండి. ఎందుకంటే ల్యూపిన్ కానీ కొద్ది ఫార్మా స్టాక్స్లో కొన్ని బయింగ్ మోడ్లో ఉన్నాయి. సో ఎవ్రీ డిప్ కూడా బయింగ్ ఆపర్చునిటీగానే తీసుకోవాల్సి ఉంటుంది. ల్యూపిన్ కానీ సన్ ఫార్మా లాంటి స్టాక్స్. ఇప్పుడు మీరు షార్ట్ సెల్లింగ్లో ఉన్నారు కాబట్టి దాంట్లో నుంచి బయటకు వచ్చేసి లాంగ్ పొజిషన్స్కి మార్చుకోండి దాన్ని. సో ఇది రాబోయే రోజుల్లో కొద్దిగా 900 క్రాస్ అయితే కనుక ఈ డిసెంబర్ సిరీస్లో నెక్స్ట్ 940-950 వరకు డిసెంబర్ సిరీస్లో అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా ఇన్ఫోసిస్లో మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకొని ఉన్నారు, పుట్ ఆప్షన్ ఉన్నాయి. ఇన్ఫోసిస్ మీరు 600 పుట్ ఆప్షన్ అంటే చాలా దూరంలో తీసుకున్నారండి. ప్రజెంట్ 668 దగ్గరలో ట్రేడ్ అవుతుంది.
మీరు ఈ అంటే అవుట్ ఆఫ్ ది మనీ పుట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. సో ప్రజెంట్ అయితే పెట్టుకోండి. ఓవరాల్గా ఐటీ సెక్టర్లో కొద్దిగా వీక్నెస్ అనేది రాబోయే రోజుల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. సో డిప్ వస్తే కనుక మీరు ఒకసారి ఎగ్జిట్ తీసుకోవాల్సిన పరిస్థితి అవకాశం అయితే దొరుకుతుంది. కాకపోతే మీరు ఇలాంటి స్టాక్స్లో పుట్ ఆప్షన్ తీసుకున్నప్పుడు ఇంత డిస్టెన్స్ పుట్ ఆప్షన్స్ తీసుకోవద్దండి. ఎందుకంటే 60 పాయింట్స్ ఫాల్ వస్తే తప్ప మీరు కొన్న పుట్ ఆప్షన్స్లో ప్రాఫిట్ అనేది వచ్చే అవకాశం లేదు. సో మీరు నియరెస్ట్ పుట్ ఆప్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ టైం. కానీ నెక్స్ట్ ఆ మెయిల్ చూద్దాం. సాంబశివ ప్రసాద్ మెయిల్ చేశారు. బ్రిటానియా ఇండస్ట్రీస్ 49% లాస్లో ఉన్నాను. 3000 షేర్స్ని హోల్డ్ చేస్తూ ఉన్నాను. ఇది కంటిన్యూస్గా ఇది ఫ్యూచర్స్లో ఎలా ట్రేడ్ అవ్వచ్చు అంటారు? ఏదైనా న్యూస్ ఏదైనా ఉందంటారా అని అడుగుతున్నారు. బ్రిటానియా ఇండస్ట్రీస్ ఎక్కడ పే చేశారు? బయింగ్ ప్రైస్ మెన్షన్ చేయలేదు సూర్యదేవ్ గారు. బ్రిటానియా విషయానికి వస్తే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చండి. ఆల్మోస్ట్ స్టాక్ స్ప్లిట్ అయినట్టుగా కనిపిస్తుంది 1:2 రేషియోలో. సో ప్రజెంట్ అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. మీరు బయింగ్ ప్రైస్ అయితే ఇవ్వలేదు కాబట్టి ఇది ఒక కీలకమైన సపోర్ట్ లెవెల్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి దానిపైన ఉన్నంత వరకు కొద్దిగా రాబోయే రోజుల్లో అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఉన్న పొజిషన్ అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోమని చెప్తాను. కానీ నెక్స్ట్ మెయిల్ చూద్దాం. రమణ మెయిల్ చేశారు. టిమ్కెన్ 677 అండ్ సన్ ఫార్మా 550 ఈ 2 స్టాక్స్ని హోల్డింగ్లో ఉన్నారు. యావరేజ్ ఏమైనా చేయమంటారా ఈ ప్రైస్ లెవెల్లో? టిమ్కెన్ 677, సన్ ఫార్మా 550. టిమ్కెన్ ఫార్మా ఆల్రెడీ లాంగ్స్లో ఉన్నారు. ఇది కొద్దిగా అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మీరు ఇక్కడ కొద్దిగా యావరేజ్ చేసుకోవచ్చండి. మీరు ఒక నెక్స్ట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తే 662 అనేది 665 వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే ఇమ్మీడియట్గా రాకపోవచ్చు, మీడియం టైం పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రేంజ్లో కొద్దిగా యావరేజ్ అనేది మీరు చేసుకోవచ్చు టిమ్కెన్లో. నెక్స్ట్ సన్ ఫార్మా విషయానికి వస్తే 550 దగ్గరలో మీరు లాంగ్స్లో బిల్డప్ అయి ఉన్నారు. ఇది ఆల్మోస్ట్ 484 ఆ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో దీనికి లోయర్ లెవెల్స్లో 440 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది కాబట్టి మీరు సన్ ఫార్మాలో కూడా ఒకసారి యావరేజ్కి ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా కన్సల్టేషన్ తర్వాత అప్ సైడ్ మూమెంటం వచ్చినప్పుడు ఇది మళ్ళీ 600 వైపుగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే సూర్యదేవ్ గారు, ఫైనలీ మార్కెట్స్ ట్రెండింగ్ కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్లో ప్రస్తుతం చూసుకున్నట్టయితే నిఫ్టీ 10,900 కీ లెవెల్ని కూడా హోల్డ్ చేస్తూ ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. బ్యాంక్స్ కొంత అనుకున్నట్టుగా కొంత వీక్గా మూవ్ అవుతున్నప్పటికీ కూడా మార్కెట్స్ చూసుకున్నట్టయితే నిఫ్టీ ఈరోజు ఒక అప్సైడ్ ట్రెండ్ అనేది నిఫ్టీలో కనిపిస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ కన్నా కూడా నిఫ్టీ స్ట్రాంగ్గా మూవ్ అవ్వడం చూస్తున్నాము. సో ఇక్కడ నుండి కూడా చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఎంతవరకు అప్సైడ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్ పరంగా కూడా దీనికి ఎలా ఉన్నాయంటారు? సో ఈరోజు ఒక నిఫ్టీ టెక్నికల్గా చెప్పాలంటే ఒక స్టార్ ఫార్మేషన్లో ఏర్పడింది. అంటే ఒక గ్యాప్ తర్వాత ఓపెనింగ్ రావడం, దానిపైన ఒక దోజీ ప్యాటర్న్ లాంటిది ఏర్పడింది ప్రస్తుతానికి. సో దీనికి డౌన్ సైడ్ ప్రెజర్ అంటే వస్తే కనుక 10,850 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉంది. సో 10,850 కనుక బ్రేక్ డౌన్ అయితే ట్రెండ్ రివర్సల్ అయినట్టుగా భావించాల్సి ఉంటుంది. సో దానిపైన క్లోజ్ అవుతుందా, దాని కింద క్లోజ్ అవుతుందా అన్నది చూడాల్సి ఉంటుంది. సో చాలా వరకు ఫ్రైడేస్లో అంటే పర్టికులర్ డైరెక్షన్ అనేది క్లారిటీ ఇవ్వకుండానే మార్కెట్స్ క్లోజ్ అవ్వడం చూస్తుంటాం. అలాంటి సిచ్యువేషన్స్లో ఇది పర్టికులర్గా 10,840, 850 జోన్ కింద క్లోజ్ అయింది అంటే మాత్రం మనకు నెక్స్ట్ వీక్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇంకా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డౌన్ సైడ్లో 10,850, అప్ సైడ్లో 10,945 ఈ జోన్ అప్ సైడ్ రెసిస్టెన్స్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ రెండింటిని గమనించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. సో వియాస్ ప్రెజెంట్ మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 42 పాయింట్స్ పాజిటివ్ సైడ్తో 10,900 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 155 పాయింట్స్ పాజిటివ్గా 36,325 వద్ద ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 53 పాయింట్స్ నెగిటివ్ సైడ్తో 26,886 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ ఉంది. సో ఇది ఇవాల్టి మార్కెట్స్ ఎట్లా ఉన్నాయి. 12 noon మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మీ ముందుంటాం. స్టే విత్ us.